హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఉద్యోగులకు పెన్షనర్లకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 8వ వేతన సంఘం అమలుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను వేగవంతం చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల సంఘాలు పెన్షనర్ల ప్రతినిధులతో మే 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు, సేవా నిబంధనలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశాల్లో సవివరంగా చర్చించనున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 8వ వేతన సంఘం కోసం జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. భవిష్యత్ వేతన నిర్మాణం, అలవెన్స్లు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించడం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలకు తమ సమస్యలు, డిమాండ్లు నేరుగా తెలియజేసే అవకాశం ఈ సమావేశాల ద్వారా లభించనుంది. అలాగే ఈ సమావేశాలకు హాజరు కావాలనుకునే సంఘాలు, ప్రతినిధులు అధికారిక SIC పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. నిర్దేశిత నమూనాలో వినతి పత్రం సమర్పించిన తర్వాత వారికి మెమో ID జారీ చేస్తారు. ఎంపికైన ప్రతినిధులకే సమావేశాలకు అనుమతి ఉంటుంది. జీతాల పెంపు, DA విలీనం, కొత్త అలవెన్స్లు, పెన్షన్ సవరణలు, సేవా నిబంధనల్లో మార్పులు వంటి అంశాలు ప్రధాన చర్చాంశాలుగా ఉండే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాల్లో గణనీయమైన పెంపు అవసరమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇతర శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాలతో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉద్యోగుల సమస్యలను నేరుగా వినడం, విధానాలను మరింత పారదర్శకంగా రూపొందించడం ఈ సంప్రదింపుల లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే 8వ వేతన సంఘంపై తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఈ సమావేశాలపై విస్తృత ఆసక్తి నెలకొంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.